రమణేశ్వరంలో యుగప్రథమ ఘట్టం శతరుద్ర శివలింగాల ప్రతిష్టాపన. భారతీయ సంస్కృతి వేల సంవత్సరాల నుండి సనాతన ధర్మాన్ని, శివతత్వాన్ని, వేదముల సత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ వస్తుంది. ప్రతి యుగంలోనూ మహనీయులు, మహర్షులు మానవాళి శ్రేయస్సు కోసం దివ్యకర్మలు నిర్వహించారు. ఈ ధార్మిక సాంప్రదాయానికి కొత్త దిశను చూపిస్తూ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి ఆధ్వర్యంలో రమణేశ్వరంలో ఆవిష్కృతమైన శతరుద్ర శివలింగాల ప్రతిష్టాపన ఒక అపూర్వ ఘట్టంగా నిలిచింది. శ్రావణమాస పుణ్యకాలంలో వైభవం పవిత్రమైన శ్రావణమాసం శివరాధనకు అత్యంత శ్రేష్టమైనది. ఈ మాసంలో ఆగస్టు 13 నుండి 20 వరకు సాగిన మహోత్సవంలో వేదఘోష, మంత్రనినాదం, అగ్నికుండాల జ్వాలలు, భక్తుల సమూహగానం అన్నీ కలిసిపోయి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. చివరి రోజు ఆధ్యాత్మిక పరాకాష్ఠ ఆగస్టు 20న మహోత్సవ ముగింపు ఘట్టం. శతరుద్ర శివలింగాల ప్రతిష్ఠ అత్యంత ఘనంగా జరిగింది. ఆ రోజు జరిగిన ముఖ్య కార్యక్రమాలు: మహాపూర్ణాహుతి, యజ్ఞాకి పవిత్ర ద్రవ్య సమర్పణ, మండపారాధన మరియు దేవతా ఉద్వాసన, యజ్ఞమండప దేవతలకు ముగింపు పూజలు, ప్రాణప్రతిష్ఠ, శివలింగాలలో దివ్య చైతన్య ఆవాహన, శివ కళ్యాణాసం, శివతత్వంలోని దివ్యశక్తుల స్థాపన, బలి ప్రదానం, సమస్త లోకాల క్షేమార్థం సమర్పణ, నేత్రోన్మలనం, శివలింగాలకు దివ్య దృష్టి ప్రసాదం. ఈ పూజా ఘట్టంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ దివ్యానుభూతి పొందారు. భక్తుల పరవశం. ఈ పుణ్యకార్యంలో శివలింగ దాతలు ప్రధానంగా పాల్గొని ప్రాణప్రతిష్ఠ, కళ్యాణాసం సమయంలో అపూర్వానుభూతిని పొందారు. జన్మలో దక్కిన ఈ అరుదైన భాగ్యం మా జీవితానికి సార్థకతనిచ్చింది అనే భావనతో ఆనంద బాష్పాలు పొంగిపొర్లాయి. విశ్వశాంతికి సంకేతం శతరుద్ర శివలింగాల ప్రతిష్ఠ మహోత్సవం కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు. ఇది మానవాళి శ్రేయస్సు, విశ్వశాంతి, ధర్మ పరిరక్షణ, భౌతిక ఆధ్యాత్మిక సమన్వయం కోసం నిర్వహించబడిన యజ్ఞఘట్టం. ఈ కార్యక్రమం ద్వారా శివతత్వం మానవలోకంలో మరింత బలంగా ప్రతిష్ఠించబడింది. శివతత్వ ప్రసారం. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి దివ్య సన్నిధిలో ఆవిష్కృతమైన ఈ శతరుద్ర శివలింగ ప్రతిష్ఠ భవిష్యత్తు తరాలకు శివపరమార్థ సాధనకు ఒక ప్రేరణ క్షేత్రంగా నిలిచిపోనుంది. ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచమంతా శివ చైతన్యాన్ని ప్రసారం చేసే ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక సదస్సుగా మారింది.